హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేత ఆరోమ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై బయట హోటల్స్లో దొరికే టేస్ట్ కంటే ఇంకా ఎక్కువ టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. రైస్, చపాతి, రోటీ, పుల్కా, బిర్యానీ దేనితో తిన్నా సూపర్గా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక గిన్నె తీసుకొని చికెన్ అంతా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కడిగిన చికెన్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, అర స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి 30 నిమిషాలు మ్యారినేట్ చేసుకుంటే చికెన్ చాలా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 3 పచ్చిమిర్చిని సన్నగా మజ్జిగ చీల్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత మూత తీసి అర స్పూన్ గరం మసాలా, అర స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, అర స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. మసాలా అంతా చికెన్ బాగా పట్టేలా కలిపి మళ్ళీ మూత పెట్టాలి. 5 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని అలాగే జీడిపప్పు ఉంటే వాటిని కొద్దిగా ఫ్రై చేసి వేసుకోవాలి. ఇంకో 2 నిమిషాలు బాగా ఫ్రై చేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై రెడీ. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు నచ్చితే కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమ్మ చేత ఆరోమ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.